గుర్రపు స్వారీ ద్వారా గుండె జబ్బుకు దూరం. వ్యాయామం అన్నిటిలోనూ గుర్రపు స్వారీ ద్వారా గుండె జబ్బులు రావని, ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం గుర్రపు స్వారీ అని AR7 స్టడీ ఫార్మ్ అధినేత అనిల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం బీచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన గుర్రాల శిక్షణ కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుర్రపు స్వారీ చేయడం నా హాబీ అని, అంతేకాకుండా గుర్రాలకు వైద్యం కూడా అందిస్తానని, రాజస్థాన్లో 2016-17లో నా గుర్రాలు 2 సార్లు గెలిచి ఆల్ ఇండియా విన్నర్స్ పురస్కారాన్ని అందుకున్నామని తెలియజేశారు. రక్త ప్రసరణ బాగా జరగాలంటే ప్రతి ఒక్కరికి గుర్రపు స్వారీ అవసరమని అన్నారు. గుర్రపు స్వారీతో పాటు గుర్రాలను అభివృద్ధి చేసేందుకు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు అనిల్ రెడ్డి అండి, నాది కాకినాడ. నేను గత 18 సంవత్సరాల నుంచి గుర్రాలు పెంచుతున్నాను. ఫస్ట్ ఏంటంటే నా హాబీ రైడింగ్, నాకు ప్యాషన్. ఫస్ట్ రైడింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు బ్రీడింగ్ కూడా చేస్తున్నాను. నేను ఆల్ ఇండియాలో నా హార్సెస్ 2 times ఛాంపియన్స్ అండి, 2 times ఆల్ ఇండియా విన్నర్స్. రెండు హార్సెస్ 2 కాంపిటీషన్లో 2 times విన్ అయ్యాను. ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా షోస్కి అయ్యి కూడా హార్సెస్ తీసుకెళ్తూ ఉంటాను. ప్రతి షోకి కూడా ఆల్మోస్ట్ వెళ్తుంటాను. నేను అసలు హార్సెస్ని తీసుకెళ్ళండి ఎప్పుడూని. నాకేంటంటే పర్సనల్గా నా ప్యాషన్ ఏంటంటే నా షోలో విన్నర్స్ అండి, ఆల్ ఇండియా షో విన్నర్స్. రేసులకి అయ్యి నాకు ఇష్టం ఉండదు, రేసులకి అయ్యి వెళ్ళడం. నాకు ప్యాషన్ అంటే నా గమ్ములు ఏ ఘోరానికన్నా ఏదైనా దెబ్బ తగిలినా అది నాకు ఇష్టం ఉండదు. దానివల్ల నేను ఎప్పుడు రేసులకి అయ్యి నేను తీసుకెళ్ళండి. అసలు మీకు ఇప్పుడు హార్స్ రైడింగ్ అన్నది హైయెస్ట్ క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్ అండి. మీకు స్విమ్మింగ్ కన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యేది హార్స్ రైడింగ్. సపోజ్ మీరు ఇప్పుడు జిమ్కి వెళ్తే స్పెసిఫిక్గా మీరు ఒక లెగ్స్ మీదో, చెస్ట్ మీదో, హ్యాండ్స్ మీదో వర్కౌట్ చేస్తారు. కానీ మీ మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? మీకు ఏదో ఆలోచన ఉంటుంది, మీరు దాని గురించి ఆలోచించకుండా ఉంటారు. కానీ హార్స్ రైడింగ్ వచ్చేటప్పటికి అలా కాదు. మీకు 100% మీ అటెన్షన్ అంతా హార్స్ మీద ఉండాలి. నెక్స్ట్ మీకు టిప్ టు టాప్ ప్రతి పార్ట్ కూడా మీకు వైబ్రేట్ అవుతుంది, మీకు ఎక్సర్సైజ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు హార్స్ రైడింగ్ చేసే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ అన్నది 0 అండి. హార్ట్ స్ట్రోక్ అన్నది వచ్చి ఛాన్సే ఉండదు అసలు. ఎందుకంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ మీకు షేక్ అవుతుంది. హైయెస్ట్ క్యాలరీ బర్నింగ్ అయితే మీకు స్విమ్మింగ్ కన్నా కూడా క్యాలరీస్ అయితే హైయెస్ట్ హార్స్ రైడింగ్లోనే బర్న్ అవుతాయి. అంటే బేసిక్గా మీరు రైడింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక 2-3 months బేసిక్ రైడింగ్ పడుతుందండి. అంటే మీరు బయట రైడ్ చెయ్యాలి. ఈ గ్రౌండ్లో అయితే మీరు ఒక 1 monthకే మీరు రైడ్ చేయొచ్చు. బయట కూడా మీరు రైడ్ చేయాలంటే కనుక మినిమం ఒక 2 months మీరు ట్రైన్ అయితే బయట కూడా మీరు రైడ్ చేయొచ్చు. మన ఏరియాలో ఏ స్కూల్ వాళ్ళు నేర్చుకుంటున్నారు? అంటే నాకు తెలిసి కాకినాడ మొత్తంలో అయితే 2 schools ఉన్నాయండి. గ్రీన్ ఫీల్డ్స్ ఒకటి, లక్ష ఇంటర్నేషనల్ ఒకటి. 2 schools హార్స్ రైడింగ్ అన్నది ఇది చేస్తున్నారు. నా స్టడ్ ఫామ్ పేరు వచ్చి AR స్టడ్స్ అండి, AR స్టడ్స్. నేను ఇప్పుడు నా ఫేవరెట్ బ్రీడ్ అయితే మార్వారీ అండి. ఆల్మోస్ట్ ఇండియాలో అయితే ఒక 7 breeds ఉన్నాయి. 7 breedsలో మార్వారీ, కతైవాడి, సింధీ అన్న 3 breeds కొద్దిగా పెద్ద హార్సెస్. వాటిల్లో కూడా మార్వారీ అన్నది బాగా పెద్ద సైజ్ అన్నది ఎక్కువ ఉంటుంది. వీటిలో స్పెషాలిటీ ఏంటి అంటే తక్కువ ఫుడ్ అండ్ వాటర్తో ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయగలవు అన్నమాట. ఇవి మీకు మార్వారీ గురించి మీకు చెప్పాలి అంటే పూర్వం మన రాజులు యూజ్ చేసిన బ్రీడ్స్ మార్వారీస్ అండి. యుద్ధాలకు అయ్యి కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హార్స్ కూడా ఏన్షియంట్ వార్ హార్స్ లైన్లో మార్వారీస్. ఇప్పుడు ఈ హార్స్ ఉందనుకోండి, దీనికి ఒక 150 years పెడిగ్రీ చెప్పచ్చు. దీని ఫాదర్ ఏంటి, దీని మదర్ ఏంటి, దీని గ్రాండ్ ఫాదర్ ఏంటి, దీని గ్రాండ్ మదర్ ఏంటి, హిస్టరీ అన్నది. యాక్చువల్గా ఇప్పుడు నా దగ్గర ఉన్న లైన్స్ అన్ని నేను కలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 15 years పట్టిందండి నాకు లైన్స్ కలెక్ట్ చేయడానికి. ఇవి ఏంటంటే మనం ఫస్ట్ థింగ్ మనం లైన్స్ కలెక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. మీరు కొనాలంటే అసలు ఈరోజు మార్వారీ హార్సెస్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. మినిమమ్ మీకు మంచి హార్స్ మార్వారీలో మంచి లైన్డ్ హార్స్ కావాలంటే స్టార్టింగ్ వచ్చి ఒక 25 lakhs పెట్టుకోవాలి. బోత్ సైడ్స్ పెడిగ్రీ కావాలంటే మీరు మినిమమ్ 25 lakhs పెట్టుకోవాలండి. 25 lakhs to 10 crores అలా కూడా ఉన్నాయి ఇప్పుడు హార్సెస్. ఇప్పుడు నా దగ్గర ఉన్న హార్సెస్ అన్ని కూడా మీకు ది బెస్ట్ లైన్స్ ఉన్నాయండి. నేను ఎలాగా ఈ లైన్స్ అన్ని నేను సంపాదించానంటే నాకు ఒక 15-18 years నుంచి బయట రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ మంచి టాప్ కోర్సు ఎప్పటి నుంచో హార్సెస్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి హార్సెస్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు.
వాళ్ళ ద్వారా నేను ఇవన్నీ కలెక్ట్ చేయగలిగాను. నాకు మెయిన్ ఏంటంటే హైదరాబాద్లో మీకు నవాబ్స్ మన్సూర్ అలీ ఖాన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన నాకు బాగా క్లోజు, ఇంకా నాకు సొంత అన్నయ్యలాగా. ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఒక 40 హార్సెస్ ఉంటాయి. ఇండియాలోని ది బెస్ట్ హార్సెస్ 40 హార్సెస్ ఉంటాయి. ఇది ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్గా. ఆయన దగ్గర ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హార్స్ అండి ఇది.